వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విప్ క్రీమ్ లేకుండా, బేకింగ్ లేకుండా పేస్ట్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా పాలను బాయిల్ చేసుకోవాలి. అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. పాలు మరిగేంత వరకు ఆగాలి. పాలు బాగా మరిగాక కార్న్ఫ్లవర్, వాటర్ వేసుకున్న మిక్చర్ని పాలలోకి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ లంప్స్ రావద్దు, అలా లంప్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి. థిక్ క్రీమీ టెక్స్చర్ రావాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ని బంద్ చేసేసుకొని సైడ్ పెట్టుకోవాలి. షుగర్ సిరప్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయినంత వరకు మరిగితే చాలు. రస్కుల్ని ట్రేలో పేర్చుకోవాలి. దానిపైన ఫస్ట్ షుగర్ సిరప్ వేసిన తర్వాత కార్న్ఫ్లవర్, మిల్క్ మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 3 లేయర్స్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే పెద్ద ట్రే తీసుకొని ఒక 3 లేయర్స్ లాగా 4 లేయర్స్ వరకు వేసుకోవచ్చు. ఆల్మండ్ సాఫ్రాన్ పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. వల్ల మంచి కలర్ వస్తుంది, చూడడానికి కూడా టెక్స్చర్ బాగుంటుంది. మీకు ఇష్టమైన నట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము క్యాష్యూ నట్స్ ప్లస్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ ఏవైనా మీకు ఇష్టం ఉన్నవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ కొంచెం కూల్ అయ్యేంత వరకు బయట పెట్టి ఒక 30 మినిట్స్ రీఫ్రిజిరేటర్లో పెట్టారంటే అంతే, ఇన్స్టెంట్ పేస్ట్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం హనీ యాడ్ చేసుకోండి. చూసారుగా, చాలా ఈజీగా ఇంట్లోనే పేస్ట్రీ వితౌట్ బేకింగ్, వితౌట్ విప్ క్రీమ్. Please like, share, comment and subscribe.